మంత్రం ఓం గం గణపతయే నమః. ఇదే ప్రథమ మంత్రం. తదనంతరం ద్వితీయ మంత్రం ఓం గం హరిద్రా గణపతయే నమః అని కూడా ఈయన జపించవచ్చు. ఈయన ప్రార్థనా శ్లోకం, ధ్యాన శ్లోకం హరిద్రాభం చతుర్బాహుం హరిద్రావదనం ప్రభుం పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవ చ భక్త అభయప్రదాతారం వందే విఘ్న వినాశనం. అంటే గణపతి యొక్క రూపము హరిద్ర రూపంలోనే ఉందిట. హరిద్రాభం అంటే పసుపు ఏ రంగులో ఉంటుందో అంత రంగులో భారీ కాయంతో కూర్చుని ఉన్నాడు, 4 చేతులతో. హరిద్రాభం చతుర్బాహం, 4 చేతులతో. హరిద్రావదనం ప్రభుం, ముఖము సూర్యోదయ సమయంలో ఒకవేళ సూర్యుడు పసుపు రంగులో వస్తే ఎలా అయితే వెలుగుతూ ఉంటాడో అంత ప్రకాశవంతంగా పసుపు రంగులో ఉన్నాడు. పాశాంకుశధరం దేవం, పాశము అంకుశము 2 చేతులతో పట్టుకుని మిగతా 2 చేతులతో మోదకము దంతమేవచ, మోదకాన్ని ఒక చేతిలో దంతాన్ని ఒక చేతిలో పట్టుకున్నాడు. ఈయన భక్తుల ఎవరైనా సరే భక్తితో ఆర్తితో ఓం గం గణపతయే నమః అని ప్రార్థిస్తే చాలట అభయప్రదాతారం అంటే ఎటువంటి రకములైన భయాన్నైనా నాశనం చేసేవాడు అని. ఇదివరకు ఒకసారి భర్తృహరి శ్లోకంలో మనం చెప్పుకున్నాం. భోగే రోగ భయం, రిపుక్షితి భయం, విత్తే బజాఢ్యా భయం అని రకరకాల భయాలు ప్రతి పనిలోనూ, ప్రతి విషయంలోనూ, ప్రతి స్మరణలోనూ ఉంటాయి. అటువంటి భయాలన్నిటిని తొలగించి అభయాన్ని ప్రసాదించి అభయము అంటే 2 అర్థాలు. ఒకటి భయం లేకుండా చేయుట, రెండవది రక్షించటం అనే కూడా అభయమే అని అంటారు. ప్రదాతారం రక్షించే శక్తిని, రక్షణా శక్తిని ఎప్పుడూ మీ యందు అనుగ్రహించి మీరు చేయబో కార్యంలో మీకు విజయాన్ని పెంపొందించే గణపతి. అటువంటి విఘ్న వినాశన గణపతికి వందే నమస్కరిస్తున్నాను అని ప్రార్థన.